ఓరల్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్ దినోత్సవం సందర్భంగా ప్రపంచ క్యాన్సర్ నిర్మూలన కోసం సెయింట్ జోసెఫ్ దంత కళాశాల వారు శనివారపేట నుంచి కళాశాల వరకు ప్రజలకు క్యాన్సర్ నిర్మూలన కోసం అవగాహన కల్పించడానికి మద్యపానం, ధూమపానం, పొగాకు, గుట్కా మరియు జంక్ ఫుడ్స్ మొదలైన వాటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలియజేయడానికి ర్యాలీని నిర్వహించారు. ఓరల్ మరియు మ్యాక్స్లో ఫేషియల్ సర్జరీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ఆర్వి చంద్రబాబు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ గౌతమ్ సారథ్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ మరియు సెక్రటరీ మోజస్ సహకారంతో, ప్రిన్సిపల్ స్లీవరాజు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. Of oral and maxillofacial surgery. Department of Oral and Maxillofacial Surgery. Cigarette తాగడం, పొగాకు నమలడం, ఇవన్నీ నోటికి దారి తీస్తాయి. February 13th అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ డాక్టర్ జిన్వాలా బర్త్డే రోజు ప్రతి ఇయర్ అనేది February 13th సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఇయర్ మా అసోసియేషన్ అనేది ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ డే సందర్భంగా ఓరల్ క్యాన్సర్ ఎలా వస్తుంది అవగాహన కల్పించడం కోసం అనేది మేము ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ ర్యాలీ అనేది గాలిగోపురం నుంచి స్టార్ట్ చేసి దుగ్గిరాల వరకు జరపడం అనేది జరిగింది. ఓరల్ క్యాన్సర్ అనేది మెయిన్ అనేది గుట్కా తినడం వల్ల, పొగ స్మోక్ చేయడం వల్ల ఇది ఎక్కువగా వస్తూ ఉంది. 50 నుంచి 60% అనేది ఇది మెయిన్ హ్యాబిట్స్ వల్లనే వస్తుంది. ఈ హ్యాబిట్స్ చేయడం వల్ల మీరు ఓరల్ క్యాన్సర్ రావడానికి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ హ్యాబిట్స్ అనేది మీరు మానేసిందంటే ఓరల్ క్యాన్సర్ రావడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇది జెనెటికల్గా అనేది ఎక్కువగా రాదు. 1 or 2% శాతం అనేది జెనెటికల్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది గుట్కా నమలడం, మెయిన్ పొగకు, ఈ ఆల్కహాల్, ఈ 3 కలిసి ఓరల్ క్యాన్సర్గా తయారవుతుంది. అది కూడా కాకుండా మేము మా డిపార్ట్మెంట్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీలో రూమ్ నెంబర్ 2లో ఇది అవగాహన కల్పించడం ఒకటి, ఇంకోటి ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కండిషన్స్ వస్తున్నారు. ముందు ఓరల్ క్యాన్సర్ మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు చిన్న ట్రీట్మెంట్తో మీకు ఆ ట్రీట్మెంట్ జరగడం జరుగుతుంది. ఎవరైనా కానీ నోట్లో చిన్న పుండు వచ్చినా కానీ, తెల్ల మచ్చలు వచ్చినా కానీ, ఎర్ర మచ్చలు వచ్చినా కానీ నోట్లో మీరు ఇమీడియట్గా కానీ మాకు డిపార్ట్మెంట్ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో వచ్చి మీరు చూపించుకున్నారంటే మీకు త్వరగా అది ఇంకా ముదిరిపోకుండా ఉండడం కోసం ఈజీగా మేము ట్రీట్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ.